తొండమనేకదంతమును తోరపు బజ్జయ వామహస్తమును మెండుగు మోయ గజ్జలు మెల్లగ చూపులు మందాసము. ఏం స్వామి, పూజా సామాగ్రి అంతా వచ్చేసినట్టేనా? ఏమిటి నాయనా అదోలో చూస్తున్నావు నాకేసి? మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు నన్ను పెంచి పెద్ద చేసిన మా మేనమామ గుర్తుకొస్తున్నారు. అలాగా? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? లేరండి, బస్సులోంచి దూకి చచ్చిపోయారు. అలాగా? అదెలాగా? బస్సు హుస్సేన్ సాగర్ లో దూకపోతుంటే తన ప్రాణాలు దక్కించుకోవాలని బస్సులోకి దూకి లారీ కింద పడి చనిపోయారు. మీరు కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే. నూతన దంపతులు తోరణాలు కట్టుకోండి. కర్పూరం ఎక్కడ? కర్పూరం ఏం చేశారయ్యా? కర్పూరం ఎదురుగా పెట్టుకుని ఎక్కడెక్కడ నన్ను అడుగుతారా స్వామి? నైవేద్యం పెట్టకుండా తింటే కళ్ళు పోతాయి. బాగుందో లేదో టేస్ట్ చేసి నైవేద్యం పెడితే మంచిది కదా అని. నోర్మి, ఇదిగో నా కోపం వచ్చి నీళ్లు జలి చెప్పిస్తే కుక్కలు అయిపోతావు. ఏం పర్లేదు, నేను కుక్కర్ అయితే ముందు మిమ్మల్నే కలుస్తా. ఈ రాక్షసుడు ఎవడండి బాబు? మా ఫ్యామిలీకి దిష్టి తగలకుండా తెచ్చుకున్నానండి. దిష్టి తగలడానికి మీరేమైనా బిల్ గేట్సా, బిల్ క్లింటనా? ఒరేయ్, పిచ్చి వాగుడు మానేస్తావా? ఏ మీరు మొదలు పెడతారా? ప్లీజ్, వ్రతం పూర్తయ్యే వరకు దయచేసి ఎవరేం మాట్లాడకండి. హనీ హనీ త్వరగా రా. ఎవడో టప్పం గుద్దిగాడు నా చుట్టూ తిరుగుతున్నాడు, త్వరగా రా. కంగారు పడకండి, నేను ఏది పోస్ట్ మ్యాన్ని. అయితే నా చుట్టూ తిరగడం ఎందుకు? నేనేమైనా పోస్ట్ డబ్బా అనుకున్నావా? నాకు సైకిల్ ఎక్కడే కానీ దిగటం రాదండి. ఏదైనా మోపు కోసం ఎత్తుకుతున్నాను. అయ్యో పాపం, నా భుజం మీద చేసి. థ్యాంక్స్ అండి. మావారు అంతే, సైకిల్ దిగడమే గానీ ఎక్కడం రాదు. రోజు నేను ఎక్కించాల్సిందే. ఏమిటి ఇది? ఎవరిద్దరు నా బదులు వీడిని తెచ్చుకున్నావు కొంప తీసి? ఈ టపాంగుత్తి ఈ వీధికి పోస్ట్ మ్యాన్. నాకేదైనా ఉత్తరం ఉందా? అవునండి. మరి మాకు పేరు పి హనుమంతరావు. లేదండి. ఏమండి ఏమండి, ఇవాళ మాకు ఉత్తరం రాలేదట. మీ ఉత్తరం ఒకసారి ఇస్తారా, చదువుకుని ఇచ్చేస్తాను. ఏమిటి ఉత్తరం చదివిస్తావా? మా తల్లి ఉత్తరం చదివిస్తుందట. ఇంకా నయం సిగరెట్ కాల్చిస్తాను. పోనీ అదేనా ఇవ్వండి, మా వారు కాల్చి ఇచ్చేస్తారు. నా తల్లి. అవును, నువ్వు ముళ్ళపంది ముకుందరావు మనవుడివా ఏంటి? ముకుందరావు మీకు తెలుసా? తెలుసా ఏమిటి, అతను మా మేనవా కొడుకే. అలాగా? ముకుందరావు కూతురు కొడుకు వీడు. అంత బీరకాయ పీచే. చిన్నప్పుడు విన్ని గోచి కూడా లేకుండా చూసా. బాబు, ఈవిడ మనదంతా చూసేసిందన్నమాట. అమ్మాయిని పిలుస్తారా? తప్పకుండా. అమ్మాయి రూపా, తొందరగా రమ్మా. ఈ సంబంధం ఎలా తప్పించుకుంటూ చూస్తా. ఒరే భూపతి, చూసావా? అదేరా, నీకు జిగజిగ డ్రెస్సులు, ఈ మోడర్న్ డ్రెస్సులు అన్ని నచ్చమన్నావు కదా, అందుకే సింపుల్ గా వచ్చింది. తెల్ల డ్రెస్ వేసుకొని. తెల్ల డ్రెస్ శాంతికి సింబలం అన్నావు కదరా. అన్నవాళ్ళు ఊరుకోరా. ఏమిటి అలా చూస్తున్నారు? నగలేవనా? మా అమ్మాయికి బంగారు నగలు లేకపోయినా అందంగా ఉంటుందిలేండి. అవునవును, ఏమీ లేకపోయినా అందంగానే ఉంటుంది. ఎక్స్ట్రాలు ఏం వద్దులే, అలా చూస్తూ నిలబడతావే. కాఫీ ఇవ్వు. నీ పేరేంటమ్మా? అత్త, అమ్మాయి చెవుడు, ఏం తిట్టినా తెలీదు. నాకు ఇలాంటి అమ్మాయి కావాలి. చూడు బాబు, నీకు అమ్మాయిని ఏమన్నా అడగాలంటే మొహమాటం లేకుండా అడుగు. అమ్మా రూపా, నీకు వంట గింట ఏమైనా వచ్చా? అంత గట్టిగా ఏం అరవక్కర్లేదులేండి. మా అమ్మాయి గంటలో 100 మందికి వంట చేస్తుంది. తిన్నారంటే స్వర్గంలో ఉన్నట్టే. అవునవును, స్వర్గంలో ఉన్నట్టే. ఇంకా ఏమైనా అడగండి. ఏమైనా చదువుకున్నావమ్మా? అబ్బే, ఆడపిల్లలు చదువుకొని ఏం చెయ్యాలండి? 1+1 = 3 అని తెలిస్తే చాలు. 1+1 = 3 అని ఆవిడకి తెలిస్తే నాకు చాలు. సంగీతం ఏమైనా తెలుసా అమ్మా? ఎందుకు రాదు? లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా. మాయా బజార్లో పెళ్లి చూపులు ముసల్దానిక మనవరాలిక? నీకెందుకు వచ్చిందిరా డౌట్? అప్పుడు నువ్వు 50 లక్షలు కట్నమానంగానే నాకు డౌట్ వచ్చింది. పెళ్లి కూతురు బాగా ముదురుదేమోనని. బామ్మగారు, పెళ్లి చూపులు మీకా మీ మనవరాలిక? యామ్ సారీ, కొంచెం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయాను. రూపా, నువ్వు పాడమ్మా. లచ్చలో లచ్చండా, లచ్చలో లచ్చండా, బిచ్చగాళ్ళ బతుకులాయి లచ్చలో లచ్చండా, హై హై లచ్చలో
ఏంటది? ఆహా ఎంత కర్ణకఠోరం, ఎంత కర్ణకఠోరం. ఈ పాట వింటుంటే నా గుండెను ఎవరో కోసినట్టు ఎంత ఆనందంగా ఉందో. డాకు కంఠం పులం పువ్వా, నీ పాటకి నా జోహార్లు. అత్తా నాకు ఈ అమ్మాయి ఓకే. మీరు ఇక్కడే ఉండండి. కమాండ్ డియర్. ఏంట్రా ఇది? మన బాస్ చూశాడంటే మన బాసు గంట దాకా రాడురా, ఈ లోపు కనిచేద్దాం. వెరీ గుడ్ ఐడియా. ఏంట్రా ఇది? నాకు తక్కువ పోసావు చూడు. లేదురా, ఎక్కువ పోసాను. తక్కువ పోసావా? ఏంటి మీలో మీరు గొడవ పడుతున్నారా? నాకు తక్కువ పోసి వాడు ఎక్కువ పోసుకున్నాడు. ఏది అంటే దీంట్లో ఎక్కువ ఉంది. అరే ఇది ఎక్కువ ఉందేంటి? ఇది పట్టుకో. అదేంటి ఇది ఎక్కువ ఉందా? ఎలా ఉడదా? ఇది పట్టుకో. నీ గ్లాసు లాగే ఏంటిదే అర్థం పడుకో లేకుండా మిస్ పోసుకుంటారా? ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇప్పుడు క్లాసులు సమానంగా ఉన్నాయా లేదా? సమానం ఏంటి? అసలు మందే లేదుగా. మందు లేకపోవడం ఏంటి? ఇదిగో అది మరి నేను పోస్తానండి సమానంగాను. బాబు మీ ఆవిడ గారు ఇంకా రాలేదా? 500 రబ్బర్ అయిపోయిందా? ఇంకా సేపు దండం పెట్టుకోవా నా కోసం? అలాగా, ఓకే. నీతో చాలా పనుంది, ఒక్కసారి ఇటు వస్తావా? ఏంటి మ్యాటర్? ఈవిడే మా ఆవిడ. ఇంత ఆలస్యం ఏమిటమ్మా? రేటు కుదరక. టాక్సీ రేటు కుదరక. నోర్మి దూవర్లకు ఈ నూతన వస్త్రాలు ఇవ్వండమ్మా. ఇప్పుడు కరెక్ట్ గా ఉన్నాయా లేదా? తీసుకోండి. దీంట్లో ఎక్కువ ఉంది మందు. మందు మీది కదా. కుంకుమ తక్కువైంది, కొంచెం పట్టుకురండి. ఓ ఇది లేడీస్ ఐటమ్, నువ్వు వెళ్ళి పట్టా రక్ష. రబ్బర్ అయిపోయిందా? 500. బయలుదేరతావా? నువ్వు తప్పుకో. రక్ష డియర్, నీకోసం గెస్ట్ హౌస్ బుక్ చేసుకొస్తాను. 2 minutes లో వస్తాను. ఓకే.